కోతి వార్తలు అందరికీ క్షణాది ప్రజలారా ఇక మీ నర్సేదాత రామంతపురం అమ్మడిపేటలో మొత్తం సుడిగాలి పర్యటన పెట్టిడు. ఇక మరి సందు మొత్తం గాలి ఇస్తుంటూ మరి ఇక్కడ కోళ్ళాగలు మరి ఏమంటాయి ఏంటి ఏం కథ ఇక మరి ఈ రోడ్డు మీదకి వచ్చినా మరి ఈయన కడుపులో ఏముందో బయట పెడదాం. చెప్పిలా సంవత్సరం ఏంటంటుంది నాకా అయితే మంచిగా ఉంది. మరి ఈసారి పండుగ మరి గాలి ఏమవుతావు టిఆర్ఎస్ ఎట్లా మరి మీ బియ్య కారు మొత్తం కారు అవుతున్నారుగా ఊగినట్టే కారు అవుతున్నారుగా కారు కారు మంచిగా ఉన్నది. కార్ లో కూర్చున్న వాళ్ళు ఊగుతారు అన్నట్టు అంతే. కార్ అంతా మంచిగా ఊగుతాంది. కార్ లో కూర్చొని చూసినా వాళ్ళు ఊగుతారు అంతేనా సార్? కరెక్టా? నీ సంవత్సరం పెట్టేట్టుంది ఏంటది ఏం సంవత్సరం బాగుందట్లు ఆటో అదే నడుపుతా. మరి ఇక్కడ పార్టీ సంవత్సరం పెట్టేట్టుంది పార్టీ అంటే మేమైతే బీజేపీ ఎప్పుడైనా బీజేపీ తమలో పువ్వు బాగు అంతేనా వేరే దానికి వస్తా. నీ సంవత్సరం పెట్టిందిరా ఎవరు వస్తే వాళ్ళకు నడవాలి అంతగా మరి నువ్వు పెట్టేదే అనుకుంటాం ఈసారి అందరికి నడవాలి. ఇప్పుడు ఈ రామంతపూర్ అమర్పేట గాలి ఎక్కువ ఎవరికి ఉంది బాగా పార్టీకి ఏ పార్టీకి ఎక్కువ ఉంది బలం ఉంటే ఏమో ఎవరికి వస్తే అటు ఓటు వేసినప్పుడు తెలుస్తాయి. ఎవరు వచ్చారంటావు ఏ పార్టీ వచ్చారంటావు ఇక్కడ ఏదో మాకు తెలియదు, అల్లా తలకు తెలుసు. చెప్పిలా ఈ సంవత్సరం పెట్టేట్టుంది నడుస్తుంది అట్లా. ఎండలు గట్టి కొడుతున్నాయి. మరి రాజకీయ కాకపోతే ఇంకా అంతకంటే గట్టిగుంది రాజకీయం అయితే ఇప్పుడు ఇంకా ఉడుకుతుంది. నేను అన్నట్టు నడుస్తుంది మొత్తం. ఇంకా ఉడుకుతుంది బిడ్డ ఉడుకుతుంది. మరి ఎటు చేద్దాం అనుకుంటాం ఈసారి? మరి రేపు పార్లమెంట్ పండుగ గాలి ఎటుమలుతాం మరి ఇప్పుడు ఏం లేదు. ఎవరు వచ్చినా మంచిదే, ప్రజలకు మంచిగా చేస్తుంది. కానీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఎవరు వచ్చినా సరే. ఇక్కడ అంతా దేనికి ఉంది బలం ఎక్కువ? ఇక్కడ అయితే మనకు మొత్తం బీజేపీ నడుస్తుంది. ఇక్కడ ఈ ఏరియా మొత్తం అమర్పేట అంతా మొత్తం జై శ్రీరామ్ బీజేపీకి ఎక్కువ ఉంటుంది అంతే. చెప్పినగా ఈ సంవత్సరం ఎట్టేట్టుంది ఏంటి ఏం కథ ఏం నడుస్తుంది? మరి ఎట చేస్తావు మరి ఈసారి పండుగ ఓట్ల పండుగ గాలి ఎటు మలుపుతావు? ఎటు మలుపుతాము తెలియదు. మనం ఎటు చేస్తే బలం ఎక్కువ ఎవరికి ఉంది ఇక్కడ? ఇక రెండు ఉన్నాయి. ఏదేది టిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఇక్కడ. ఓహో కాంగ్రెస్ లేదా పండుకుందా ఇక్కడ? ఇంకా ఆడ ఉంది ముంగట ఇక్కడ మన రామోజీరావు అక్కడ ఉంది. దేవుని అయితే రావచ్చు ఇక్కడవి. ఏదొచ్చాయంటావు? కాంగ్రెస్ బి రావచ్చు. కాంగ్రెస్ లేదంటావు ఇంతకు ముందు ఉండే కదా కాక అట్లా దేవుని అయితే రావచ్చు. మరి పండుగ వస్తుందా? మరి ఎడ చేస్తావు పండుగ? ఓట్ల పండుగ ఓట్ల పండుగ మరి ఈసారి గాలి ఎటు మలుపుతావు? ఎక్కడేస్తే మేము బీజేపీకి వేస్తాం ఇప్పుడు. అంతేనా? అమ్మని దండం మిత్రుడు ఆయన కథ పెద్దనే ఉంది. ఎవరు బిడా లోకల్ అంటే పేరు లేదు ఊర్లేదా? రామంతపూర్. మరి ఎట్లా ఈసారి మరి పండుగ దగ్గరికి వస్తుందిగా మరి బలం దేనికొని రామంతపూర్ లా? దేనికంటే పైసలు ఓరిస్తే అలాగే ఉంటుంది అంటే ఉన్నవారు చెప్పి ఈ రామదేకాయ మొగోడు ఎందుకంటే మరి జనాలు తయారయ్యింది. అయితే ఇప్పుడు ఈ కుత్తనాలు ఎవరు చేతిలో పడితే వాళ్ళే అంటావా? అయ్యా వాళ్ళు అట్లా ఉంటది కానీ నడిచేది మాత్రం నా ప్రకారం అయితే ఇండియన్ సెక్యూర్గా ఉండాలంటే బీజేపీ చేస్తేనే సెక్యూర్ ఉంటుంది మనకి. కాదు పిల్ల ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తాడట. మరి 10 ఏళ్ళ పొద్దా ఏం లేదు ఎక్కడ లేదు. ఉత్తపూరే చేసిందట. నిరుద్యోగం పెరిగిపోయిందట. దరిద్రం నెత్తి మీద కూర్చుందట. నేను అంటే యాజ్ ఎ స్టేట్ గా మాట్లాడతాను. ఓవరాల్ ఇండియా సెక్యూర్ గా ఉండాలంటే బీజేపీ చేస్తేనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా. ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ అని లాస్ట్ 10 years నుంచి చూసుకోండి మీరు. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ కాలే, సెక్యూర్ గా ఉంది. ఏ ఫైటింగ్స్ కాలే, ఏం కాదు. అది బిఫోర్ లాస్ట్ 10 years చూసుకోండి బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ అయినాయి. అంటే నేను అగేనెస్ట్ అంటాలే, అదే సిటిజన్ గా సెక్యూర్ ఉంటది ఇండియాకి. దగ్గర పడ్డది. మరి తీరా మూతి కాడికి వచ్చింది. జనాలు ఏమనుకుంటారు? మీ ఆడకట్టుకు మరి ఎటు నడుస్తుంది చర్చ? ఏం నడుస్తుంది? ఇంట్లో కొంచెం అంటున్నది మోడీ మంచిగా చెప్తున్నా అంటురా. అంటే ఇప్పుడు కేంద్రం రావాలంటురా మోడీ? తెలంగాణ కూడా మోడీ సీట్లు రావాలంటురా? తెలంగాణ అంటే తెలంగాణ అటు ఇటు పోతే తెలంగాణ మొత్తం కష్టం. మొన్ననే అసెంబ్లీ 8 సీట్లు వచ్చినాయి కదా. తెలంగాణ ఎవరు రావాలనుకుంటున్నావు?
తెలంగాణలో ఈ ముందు కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. సెంట్రల్ మాత్రం మోడీ రావాలి. అంతేనా ఎందుకు మరి మోడీ మీద కాయిష్ చేస్తున్నావు ఆయుష్ ఉంది, మంచిగా మంచిగా పరిపాలిస్తుంది. ఇప్పుడు వచ్చినాక అంతే కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ తక్కువ మంచిగా అవుతుంది పరిపాలన. మోడీ ఏం మంచిగా అన్ని పథకాలు ఇస్తుంది. పర్వాలేదు, మంచి కూరగాయలకు నౌకర్లు వేస్తారు ఏరేవారుగా ఇవి ఇంత ఇంతకుముందు చంద్రశేఖరరావు చేసిండా ఒక నౌకరు ఇచ్చిందా ఏం చేసింది? ఏ గవర్నమెంట్ లో కానీ ఏదో గుడ్డల మెల్ల అంతే. మొత్తానికైతే జిమ్ అటే ఉందంట జిమ్ అంటే అటే ఉన్నది. మరి సెంట్రల్ మాత్రం మోడీ వస్తాడు, జిమ్ కాదు. ఏం చెప్తాడు అట్లా అసలు. మన సౌత్ లో పోతే నార్త్ లో మొత్తం అదేనే. నార్త్ ఇండియా మొత్తం వాళ్ళకేనే. కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ మన అన్ని అనుకునేవా అందులో సిట్టింగ్ మీద మొత్తం పోయింది. సీఎం అంతేనా రావాలి. బీజేపీకి వేపు ఉన్నది సెంటర్ లో. ఎట్లా మరి పండుగ వస్తుందా ఎడ చేస్తా ఏం పండుగ ఇక ఓట్ల పండుగ ఇక పండుగకు ఎట్లా ఇక పండుగ అవుతుంది కదా ఎప్పుడైనా. ఈసారి మరి ఎట్లా చేస్తావు ఎట్లా అంటే ఎట్లయితే గట్ల అవుతుంది అందరిలాగా. అంటే గాలి ఎడమడుతావు అంటున్నా గాలి ఎడిపోయేది తెలియదు ఇక ఎటు అయ్యేది మనకేం తెలియదు కదా. అటు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇటు పడుతున్నాయి. దేనికి ఎక్కువ మనం ఇక్కడ ఇక ఎవరి మనసులో ఏముందో మనం ఏం చెప్తాం. ఇప్పుడు గెలిస్తే అని చెప్పాలి. సంవత్సరాలు పెట్టేట్టుంది అట్లనే ఉన్నది. ఏం చేస్తాం? గట్టనే అయితే కోడలు భోజనం పెట్టదా ఇట్లా పెడతలేదు. ఏ మరి అది రాజ్యం మీద అందరికి ఉంది నీకుంది అంతేనా? ఏమరా ఇంటికి మంచిపోయే నీకేమైనా బంగారు పోయిందా? అందరు కూడా లేక నిన్ను చూస్తారు. మరి ఈసారి మరి ఓట్ల పండుగ వస్తుంది. మరి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు ఓటు? వేద్దాం, మనకు మంచిగా చేసిన వాళ్ళకి వేద్దాం. రోజు మంచి చేసింది ఎవరు చేస్తారో ఏం కథ. మనకు ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఏది ఎవరంటారు ఇప్పుడు గెలిచిన వాళ్ళు అన్నారుగా. అన్నారా? ఆ, మరి ఎలక్షన్ లో కోడ్ ఉందటగా. ఆ, ఎలక్షన్ లో కోడ్ చేయాలని అయిపోయిందట. ఆ. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిపి అన్ని చేస్తా ఉంటారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అవునా? ఎట్లా అంటావు మరి నీ జీవి ఎట్లా అంటుంది? అదే ఏమి కట్టిస్తానే ఎక్కడ ఏమనపాయా అని. అంటే నమ్మకం ఉందా లేదా? అదే నమ్మకం లేదు. అంతేనా? ఓ అమ్మా అసెంబ్లీలో రాసిన కథ ఏదో తారుమారు వ్యవహారం అయితేటుందేమో. జనాలు నాటుకొని కూర్చున్నారు. నీ సంవత్సరం పెట్టట్టుంది మంచిగా ఉండే అంత బాగుంది. అంతేనా? ఈసారి మరి ఎక్కడైతే అనుకుంటున్నావు ఓటు? ఓటు ఎక్కడేస్తావు ఈసారి? ఎక్కడ ఒకరికి వేస్తే జర ఏ పార్టీలో మంచిగా అనిపిస్తుంది నీకు? ఏ పార్టీలో మంచిగా అనిపిస్తుంది నీకు? ఏ పార్టీలు మంచిగా అనిపారు. అందరు పార్టీలు వేసినంతసేపు మంచిగా అనిపిస్తుంది. ఓటేసేతల్లా రీ రామ రామ అయ్యో బూడుతో తంతి రీ రామ రామ అంతేనా? అందరి పని అంతే ఉందా? అంతే అంతే. మన కొడుక పెద్ద దాఖలు అయింది. ఎందుకంటే మరి కర్రలకి వెళ్ళి ఆ మాట వచ్చిందని దాఖలు అయినట్టు. ఇది చిన్న సమయం ఏం కాదు. మరి ఎడ చేస్తావు? పండుగ వస్తుంది ఎడ చేస్తావు? ఎలక్షన్ ఇప్పుడు జిరగానికి ఎరిగింది. ఎడ చేస్తావు పండుగ? ఊరికెళ్ళి ఓటేసేస్తాను. అంత జిమ్మా దేని కూర్చుంది? అప్పుడు ఏది అనిపిస్తుంది. అయ్యో ఇప్పుడు ఎందుకంటే చదువుకునే పోయా కాబట్టి చెడపడేవా నీకు గెలుపుంటది. దేనికి వేస్తే మంచిగా ఎవరు మంచి ఏంటి ఏం కథ అనేది జర్రా. అలా ఏం లేదు నాకు. చదువుకునే పిల్లగాడి గట గట నశిస్తావు. చెప్పు చెప్పు రాజకీయ వేస్తాను దేనికి ఒక దానికి. అంతా కుటుంబమే ఉందా? మరి జగన్ కు దెబ్బ తాకిందట అందరూ అయ్యో అయ్యో అంటారుగా మరి. అంతేనా? ఈసారి మాది టీడీపీ జనసేన. అంతేనా? అనుకోవాలి. ఎట్లా చేస్తావు పండుగ ఈసారి? ఈసారి పండుగ మంచిగానే అవుతుంది అంతా. గొట్ల పండుగ అట్లా గాలి మరి ఎడు మలుపుదాం అనుకుంటున్నావు? గాలి అంటే ఇక రెండు వైపులు ఉంది బాగానే. ఎటు ఏంటంటే ఇక రెండు ఉన్నాయి. అదే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ లేకపోతే బిఆర్ఎస్ ఇంకోటా? స్టేట్ కి వస్తే మాత్రం ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ అన్నట్టుంది. సెంట్రల్ లెవెల్ లో అయితే ఇక బిఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటది. స్టేట్ కి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. ఆల్రెడీ ఓడిపోయారు కాబట్టి. సెంట్రల్ ఏముంటది? బీజేపీ కాంగ్రెస్ కి ఉంటుంది. బీజేపీ ఉంటుంది మాక్సిమం. అంతేనా? అంతే. మరి కథ బాగానే ఉందిగా. ఎవరికైనా వచ్చినావు? అదెక్కడ?
చౌటుపల్ ఊరికో చౌటు పరేనా ఈయనవరు ఈ మగోడు మా ఊరికో మీ ఆయన అప్పుడే నువ్వు ఎండ నీవనుకున్న మగోడు ఇప్పటిదాకా పెట్టిండు రా ఓపియా పండుగ వస్తుంది మరి ఎట్ట చేస్తావు పండుగ ఇక ఆయన ఎట్ట చేస్తాడు ఇక ఆయన ఎట్ట చేస్తాడు ఇక ఓట పండుగ ఆ? జోరుగానే ఉంది ఒడ్ల పండుగ ఎట్లా గాలి ఎటు మలుపుతావు గాలి మలపాలి నాకెరకనా నువ్వు మగోని వెడి మలుపుతావు నువ్వు మీ ఆయన బదులుకొని టిఆర్ఎస్ ఓ అమ్మా అయ్యా దుడ్డగా ఇప్పుడు అంతేనా ఎట్లా ఆయన పోబెట్టిన పిరా అందరూ ఏం పువ్వు పెడతారు ఆయన కదా పువ్వు పెడతాడు అందరు పెట్టినట్టే అందరు ఆయన పెడతాడు ఎవరేమో పెట్టి ఏ టీఆర్ఎస్ పెట్టదు ఏ కాంగ్రెస్ పెట్టదు ఏది పెట్టదు కాదు పిల్ల మరి ఇప్పుడు కారు మొత్తం కారు అవుతున్నాడుగా మరి రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ పండుగ తర్వాత ఉన్న కారుకి ఉసుకపోతుంది అంటారు కారు కారు వచ్చినా చెయ్యి వచ్చినా ఏది వచ్చినా గంతే మన బతుకులు అంతేనా ఏ మారేవైతే ఏం లేవు ఇదే కష్టం ఇదే బతుకులు ఏమైనా ఆయన వస్తాడు ఈయన వస్తాడు అని మురిపడుతుంది తప్ప మురిసినా కానీ ఏం లాభం లేదు అంతేనా ఏం సంగతి మరి ఎట్లా మరి ఇప్పుడు పండుగ ఎట్లా చేస్తావు ఓట పండుగ ఓట్ల పండుగ అందుకే పోతున్నాం ఊరికి ప్రచారానికి ఆ, ఎక్కడ ఏ పార్టీ దిక్కు ఓహో వచ్చే మాట మరి ఏ బతకి ఏం లేదు మనకు అవన్నీ లేవు మరి నువ్వు అయ్యేస్తే మరి ఇంటి ఇల్లుగా అమ్ముకుంటుందా మరి ఇల్లు కూడా మన సినిమాలు అప్పటి నుండి దాని గురించి నీ ముక్కుల కడలు గారా పొయ్యి ప్రచారం అయి నువ్వు ఆడుతూనే పడితే నేను ఇక్కడ పొరగాలను ఏం పెట్టి సాదాలి చెడపడ ఎవరైనా పెట్టి చేయాలి ఇంట్లో ఉప్పుతో కట్టది ఎలా తీయాలని అనదా మా తయారు అది ఏమంటారు కదా దేవుడుదామా ఎత్తారు కదా అవులే పండగ ఉంది దానికి పోతున్నాం మొత్తం మరి గాలి ఎటు మలుపుతావు గాలి అయితే సైకే మలుపుతాం అంతేనా మన ఎలక్షన్ వస్తున్నాయి కదా లోక్సభ మరి ఎట్లా గాలి ఎట్లా ఎవరికి ఎక్కువ ఉంది గాలి ఎటు మళ్ళీ నువ్వెటు మలుపుతావు ఏం మర్చేది ఏముందన్నా మీరే చెప్పాలి ఎట్లా చేసేయాలంటే అట్లా చేయాలి ఈడ ఉన్నాం మనం వేరే డిస్ట్రిక్ట్ వచ్చి నువ్వు ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాం ఏ జిల్లా మెదక్ మెదక్లో ఎవరికి ఉంది బాగా గాలి హనుమంతరావు అది ఆయన ఉన్నాడు రావాలనా ఏ కాదమ్మా వాళ్ళ కొడుకు రోహిత్ రెడ్డా రోహిత్ రెడ్డి ఉందా ఆయనదే మరి ఇప్పుడు మరి పార్లమెంట్ ఆయన ఎమ్మెల్యే అయిపోయి ఆయన గెలిచి అయిపోయా ఆయన గెలిచింది కానీ ఇప్పుడు నిలబడేది ఆయనదే ఉంది గాలి కదా వాళ్ళకి మరి అంతేనా అంతే అంతే చెప్పినా నీ చదువు పెట్టింది ఎంఎస్సి బిఈడి ఆహా అయితే ఇక మంచిగా దగ్గరకు వచ్చిన ఉద్యోగానికి త్వరగా కొట్టట్టున్నావా రేపా మాకు మన గుర్తులో రాసినా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పోయింది అయితే మరి ఈసారి మరి రాజకీయ పండుగ ఎట్లా చేస్తావు ఓట పండుగ ఇప్పుడు అంటే ఎంపీ ఎలక్షన్ కదా అదే చూసి మంచోళ్ళకి వేయాలి ఇక మంచి లీడర్ మాది నిజామాబాద్ నిజామాబాద్ ఇప్పుడు నిజామాబాద్ ఇప్పుడు ఎవరికి ఉంది బలం ఎక్కువ బీజేపీకి ఉందా కాంగ్రెస్ కా బీఆర్ఎస్ ఇక మూడు టగ్ ఆఫ్ ఫైర్ ఉన్నాయి అంతేలే ఎవరికి వేయాలి పోయినసారి అయితే అరవింద్ వచ్చిండు ఇక కవిత ఉండే అప్పుడు ఇప్పుడు ఎవరున్నారు ఇక అరవింద్ జీవన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ ఆయన బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నాడు ఇక మంచోళ్ళకి చూసే ఇస్తాం ఇక మరి వేవాదమయ్య జీవన్ రెడ్డిని నేను కేంద్ర మంత్రిని చేసి చేపిస్తా నిధులు పట్టుకోపిస్తా అది ఇది నిధులు రప్పిస్తా అంటాడు వాళ్ళతోటి కాదు అంతేనా టీఆర్ఎస్ అయితే ఇక మనం వేయాలన్నా ఏంటి అని ఆలోచించాలి పడుకున్నట్టేనా అయ్యా పడుకున్నట్టే ఇక అంతేనా ఇక్కడ ఎంత పని అయిపోయా ఇక బీజేపీకి వేయాలి ఇక 21 ఏళ్ళ పార్టీ ఉచితంగా అనుకుందే ఇక చేతులారా వేసుకున్నారు వాళ్ళు ఇక అంతేనా ఉద్యమ పార్టీ 21 ఏళ్ళు కష్టపడ్డాడు అయితే అదైతే ఇదైతే ఇక ఇప్పుడు 10-12 నెలల పొద్దు సంది టీవీలకు రాని పెద్ద మనిషి ఇక వస్తున్నట ఆయనగా ఉద్యమం చేసిండు కాబట్టి ఆయన అహంకారంతో ఓడిపోయిండు లేకుంటే ఆయన వస్తుండే చూడు మనిషి అహంకారం ఎంత పని చేస్తుంది కింద పాతాలో కొంత దొక్కుతుంది అహంకారం గర్వం పార్లమెంట్ పండుగ ఓట్ల పండుగ పార్లమెంట్ ఎలక్షన్ అప్పటికల్లా చూద్దాం ఇక టైం ఉంది మస్తుగా వచ్చే నెల 13వ తారీఖు వచ్చినా కానీ ఇప్పటిదాకా సుధరాయించుకుంటున్నా జనాలు మరి గుసగుస ఏం నడుస్తుంది ఏంది ఏం కసగుస ఏముంది ఇప్పుడున్న మైండ్ రేపటికి మారచ్చు రేపు ఉన్నది ఎల్లుండికి మారచ్చు ఆహా అయితే జిమ్మికులు సురువు అయినాయి అంతే మరి మారుతుంటది ఇక అంతేనా ఇక్కడ క్యాండిడేట్ ఎవరు ఆయన వ్యక్తిత్వం ఏంది మంచి ఏంది చెడేంది ఎవరికి వేయాలి మనం ఏమన్నా అనేది ఇది కాదు కదా మనం
అమ్మా ఇక్కడ మనకు కావాల్సింది పార్టీలు కాదు, అవు మనుషుల వ్యక్తిత్వాలు. ఆ వ్యక్తి మనకు పనికొచ్చగా పనికిరాడా. మరి ఇప్పుడు మొన్న పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో కారు బొక్క బొర్ర పడ్డది. 21 సంవత్సరాల ఉద్యమ పార్టీని బొందబెట్టింది, కాంగ్రెస్ కు పట్టం కట్టి. ఇక మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పథకాలు అమలు చేస్తామని ఆశ పెట్టిరు, వచ్చిరు, మొత్తమే శేషమని వాళ్ళు. ఇంకా 7 పని అని ఇప్పుడు వీళ్ళు కార్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అసలు ఎట్లా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ కి ఏమన్నా బలం ఇంకా కూడా మళ్ళీ ఏమన్నా వ్యతిరేకత ఏర్పడదా? కొంత డిసడ్వాంటేజ్. అంతేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ అయింది ఏంది? ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దానికోసం కొట్టుకొని వస్తారు, మొగలకు సీటు దొరక ఆగం అవుతారు. అది పెట్టినప్పుడు మొగలకు సపరేట్ బస్సులు పెట్టాల్సి ఉండే. అరే గవర్నమెంట్ మొగల్ ఓన్లీ ఫర్ జెంట్స్, ఇప్పుడు కొన్ని ఓన్లీ ఫర్ ఉమెన్ అని ఎట్లున్నాయి బస్సులు. పెట్టిరు, పెట్టలేదా? అట్లే ఓన్లీ ఫర్ జెంట్స్ అని పెట్టాలి. గృహలక్ష్మి ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, సిలిండర్ ఏమంటుండు, మొత్తం డబ్బులు కట్టి తీసుకో బ్యాంకులు వేస్తా ఉంటుండు. ఎందుకంటే అట్లా అనేది మరి అదేదో తగ్గించి తీసుకోవచ్చుగా గ్యాస్ కంపెనీలు. నువ్వు చెప్పిన మాటలు బట్టి చూస్తే కొంచెం అంతా తారుమారు ఎవరైనా కొడుతుంది కాంగ్రెస్. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటున్నారు, మరి ఎలక్షన్ కోడ్ ఎట్లా చేస్తుంది? ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు ఏ పని చేస్తానికి వీల్లేదు. లేదు, ఎక్కడ పని అక్కడే. మరి కేంద్రంలో ప్రధాని మోడీ అయ్యానా రాహుల్ అయ్యానా? ఇక మొత్తం దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఎట్లా ఉంటే అట్లా. ఇవాళ ఇప్పుడు ప్రాంతీయ ప్రాబల్యం ఎక్కువ ఉంది, నేషనల్ పార్టీలకు తక్కువ. అన్నగారు తెలివికల్లోడు మోడీ గారు ఎలక్షన్ల స్టంట్ కింద అయోధ్యలో రామాలయం ఓపెన్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి ఒక హిందువులు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఆయన ప్రతి ఒక్క ఎలక్షన్ ముందు ఒక స్టంట్. అంతేలే, పుల్వామా దాడి ఒక ఎలక్షన్ ముందు, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందు. అంటే ఇది నువ్వు అన్నట్టు జిమ్మిక్ అంటవా, రాజకీయ ఎత్తుగానే అంటవా? 100%. మరి సాయి రంగు అసలు ఇదా? మరి బీఆర్ఎస్ సంగతి ఏంది? కారు మొత్తం కాల్ చేస్తుర్రు, పెద్దమంది కేసీరావు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? పార్టీ పేరు ఏంది అసలు? ఫస్ట్ టిఆర్ఎస్. వాడు బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోండి? కలుస్తానికి బీఆర్ఎస్ పెట్టుకోండి. అయ్యో భగవంతా, టిఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మీడియా, ప్రతి ఒక్క పేపర్ రోజు ఆన్ పేపర్ ఆన్ ఫోటోనే ఉండేది ఫస్ట్. ఈయన ఇక్కడ కోలుకోవడమే లేదు, ఆయన పోయి సెంట్రల్ ఏమో బిగుతని చెప్పి ఆంతోటి ఇంతోటి ఇంతోటి ఆంతోటి ఏం చక్కదనం. పూజ తీయలేనాడు, ఏదైనా తీయలేనాడు అయిందంటావు. అంతే మరి. చూసి ఇంటి దేవుని ఇచ్చిపోయి పోలే పెళ్లి పోరం పెట్టినట్టు. ఇక మరి తెలంగాణ రాష్ట్ర జనాలను ఏం ఉద్ధారకం చేస్తే చెయ్యవయ్యా అంటే, నేను దేశ రాజకీయాల శకలం తిప్తా అని ఆఖరి కోసం అక్కడ బొంద చేతికి వచ్చిందటవా? ఈయన అధికారం ఉన్నంత వరకు ఎలాంటి రెవల్యూషన్ లేదు ఈయన మీద. ఎప్పుడైతే అధికారం పోయిందో, కవిత పోయింది, ఎక్కడుంది? టీఆర్జీలో ఉంది, బేదూరు. ఇంకా వెళ్తే బయటికి మొత్తం. అంతేనా? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్ర ఎవరుందంటే ఇక అది పెద్దల విషయం, మనం చెప్పలేము దాని గురించి. అవగాహన లేని విషయాలు మనం మాట్లాడదు. మన ఓటు ఎవరికి వేస్తాం అనేది అది మన వ్యక్తిగత అభిప్రాయం. అంతే అంతే. ఇప్పుడు రాకపోగా మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ ఇప్పుడు ప్రచారం ఎవరికి బాగుందంటావు? ఇక మరి ఆఖరికి పార్లమెంట్ అయితే బీజేపీని ఫాన్ చేస్తుంది కంపల్సరీ. అంతేలే. నేను మీడియా ద్వారా నేను మొత్తం ప్రజలకు కానీ, యూత్ కానీ, ముసలోళ్ళకు, ముతుకమ్మలకు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటి దగ్గరకు వచ్చి ముసలోళ్ళకు ఓటు తీసుకుంటుంది. అలాంటి వాళ్ళు ముసలోళ్ళు లేచి ఓటేస్తారు. యూత్ కి ఏమవుతుంది? సినిమాలకు, షికార్లకు, ఆటికెట్కి అన్ని ఆఫీసులు పనిచేసినట్టు సినిమాలు కూడా మూత పెట్టాలి. ఆ రోజు ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి. ఎవరు ఓటు వేయకపోతే వాళ్లకు గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు ఎలాంటివి అందవని చెప్పి ఒక జీవో సర్క్యులర్ పాస్ చేయమని చెప్పండి. సచ్చుకుంటూ వచ్చి అందరు ఓటేస్తారు. అప్పుడు నిజమైన ప్రభుత్వం ఉంటదంట. మీ అమ్మ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి. మీ ఓటు ఒక్కరిని సద్వినియోగం చేసుకోండి. ఓటు మన హక్కు, ప్రాథమిక హక్కులలో అదొక హక్కు, దాన్ని వాడుకోండి. ఇది తప్పిందంటే మళ్ళీ 5 ఏళ్ళ వరకు నువ్వేం బీకలేవు ఎవరిని. ఇదే ఛాన్స్. చూసారు కదా బిడ్డలారా, ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి మాటను ఆలకించి మీ గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఈసారి నా ఓటును
ఎవరికి వేసినా వేసుకో, నీ మనసు ఉండడానికి వేసుకో, కానీ ఓటు మాత్రం వెయ్యారా. ఇవాళ శుద్ధం మొత్తం శుద్ధాలు అయ్యి మీరు ఇంట్లో వండుకొని మాత్రం ఓటు వేయకుండా మాత్రం సచ్చిన సమానమే అనుకొస్తుంది పెద్ద మనిషి. అంతే అంతే అది ఎవరికి ఏ బుద్ధి కాకపోతే నోటా ఉంది కదా, బా నోటాలో పోయి వేయండి ఓటు. ఆ, నువ్వు ఏ వ్యక్తి నచ్చలేదు, నీ కాన్స్టిట్యూషన్ లేదు, కాంగ్రెస్ నచ్చలేదు, బీజేపీ నచ్చలేదు, బీఆర్ఎస్ నచ్చలేదు, ఆ, కమ్యూనిస్ట్ నచ్చలేదు, అప్పుడు పోయి నోటా వేయండి. మీకు ఒక ఆప్షన్ ఇచ్చింది నోటా, బా దానికి వేయండి. కానీ ఓట్ని అటెండ్ చేయండి కంపల్సరీ. అట్లా అది మరి దండం పెట్టే రాజా. ఈ పెద్ద మనిషి శిరసన పెద్ద మనిషి ఏం కాదు, ఇలా సమాజానికి ఓ చక్కని సందేశం ఇచ్చింది అనుకోవాలా. అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే జనం 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 మనం మారాలి, ప్రజల రాతలు మారాలి, మనం 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 జనం మారాలి, మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. మరి గది కావాలంటే ఇగో ఈ పెద్ద మనిషి ఏం చెప్పాడు, ఓటు ఆఖరికి వస్తారు కల్లా మీరు నోటకన్నా అయ్యారు, కానీ ఓటు మాత్రం వేసుకోక మీరు ఇది మొగ్గలు పెట్టుకొని గసవండి వేసే వేయకూరు. ఎందుకంటే ఇక ఆ రోజు సెలవు దినం కాబట్టి ఏం పోతుంది ఎండకని ఇంటే వండుకుంటే దొంగలు రాజ్యం వేరే కాడికి వస్తుందట కథ అనేది పెద్ద మనిషి ఇవాళ సబ్బండ వర్గాలకు సబ్బండ సమాజానికి చక్కని సందేశం ఇచ్చిండు. మరి ఇవాళ ఆ పెద్ద మనిషికి మా అమ్మ న్యూస్ తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక గిది కథ బిడ్డలారా, మొత్తానికైతే ఇక అంబర్పేట రామంతపూర్ ఈ కాలనీలో ఈ బస్తీలో ఉన్నటువంటి జనం ఈ రకంగా అనుకుంటున్నారు. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, రామంతపూర్ అంబర్పేట గడ్డ. గమ్మతి వార్తలు